ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారు ఈరోజు మనకి చెప్పిన మాట, మన కోసమే ఎప్పుడూ కూడా మన కోసమే బ్రతికే ఒక్కరిని దేవుడు ఎక్కడో ఒక చోట పుట్టించే ఉంటారు. వాళ్ళు వచ్చే వరకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. అవునా కాదా? తల్లి అద్దాల మేడలు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా అందంగానే కనిపిస్తాయి. కానీ ఒక్క చిన్న రాయి చాలు పేకమేడల కూలిపోవటానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు కూడా అంతే కదా తల్లి. మన దగ్గర రూపాయి లేదనే అబద్ధం చాలు, మనం ఎవరనే నిజం కూడా అందులోనే ఉంటుంది. నమ్మకాన్ని పెంచుకోవటానికి చాలా కాలం పడుతుంది, కానీ పెంచుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవటానికి ఒక్క సెకండ్లో తీసుకున్న చిన్న తప్పుడు నిర్ణయం చాలు. అందుకే తల్లి, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి అడుగేయాలి తల్లి. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడున్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే తల్లి. ప్రయత్నమే జీవితం. ఒక స్త్రీ జీవితం బంగారం కావాలి అంటే తన చెయ్యి పట్టిన వాడు బంగారం లాంటి ప్రేమ చూపించాలి. అంతే కదా తల్లి. ఓపిక పట్టి చూడు. గాయం చేసిన కాలం సాయం కూడా చేస్తుంది. ఒకటి గుర్తుంచుకో తల్లి, భార్య ఉన్నంత వరకే భర్త. ఆరోగ్యకరమైన, ఆవేశమైన, ఆనందమైన, అధికారమైన ఏదైనా భార్య లేని మరుక్షణం భర్త జీవితమే శూన్యమవుతూ ఉంటుంది. జీవితంలో స్థిరపడ్డం అంటే అసలు డబ్బు పేరో లేదంటే సంపాదించడమో కాదు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేలా ఉండాలి. కష్టాలు ఉన్నప్పుడు స్నేహితుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి తల్లి. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి. వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ప్రేమించడం మాత్రమే సరిపోదు తల్లి, ఆ ప్రేమను చూపించటం కూడా తెలియాలి. అప్పుడే అవతల వారికి అది చేరుతూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే చాలా గొప్పవాడు. అంతే కదా తల్లి. అసూయతో అందరూ నిన్ను వెనక్కి నెట్టేసినా నీకే గనక అర్హత ఉంటే అవకాశం అనేది నువ్వు నిలబడిన చోటనే తలుపు తెరుస్తూ ఉంటుంది. ఆ పైవాడు నీ కడుపున పుట్టిన పిల్లల తలరాతలను నీ చేతిలోనే పెట్టాడు. జాగ్రత్త తల్లి. నువ్వు నడిచే నడవడికకి పై నీ పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. మర్చిపోవద్దు. కట్టుకున్నవాడు కట్నం చూసేవాడు కాకుండా నిన్ను కష్టపెట్టకుండా చూసుకునేవాడైతే ఎంతో మంచిది. అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఒక అమ్మాయి అదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే కదా. ఒకసారి వద్దు అని తరిమేసిన వాళ్ళ ఇంటికి మళ్ళీ పిలిచారని పరిగెత్తకు. వెళ్ళే ముందు ఈసారి చేసే అవమానం ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో తల్లి. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులు అవసరం లేదు. మనల్నే ఆస్తిగా భావించే వాళ్ళే మనకు తోడుగా ఉంటే చాలు. మాటికి కంటతడి పెట్టుకుంటుంది అంటే అది వాళ్ళ బలహీనత ఏమి కాదు, మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది కాబట్టి. ఆ కన్నీళ్ళు అలా బయటకు వచ్చిన వారి అదృష్టాన్ని వద్దనకు, వెళ్ళిపోయిన దురదృష్టాన్ని పిలవకు. నీతో ఉన్న దానితో తృప్తిపడు. లేని దానికోసం, వచ్చే దానికోసం ఎప్పుడూ కూడా ఆతృత పడకు తల్లి. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకో తల్లి. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మ లేని శరీరంతోనే సమానం. బ్రతుకుంటుంది కానీ ఊపిరాడే శవంలాగే. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది. అమ్మాయి జీవితం అందంగా మలచగలిగేది ఈ ఇద్దరు మాత్రమే. ప్రేమను పంచిన తండ్రి, ప్రేమతో తన మనసును గెలిచిన భర్త. మగాడికి నిజంగా ప్రేమ కావాలి అని అనుకుంటే పెళ్ళాం దగ్గర దొరికినంత ప్రేమ ఇంకా భూమి మీద ఏ ఆడదాని దగ్గర దొరకదు. అదే తల్లి, నీకు జన్మనిచ్చిన తల్లి దగ్గర కూడా ఆ ప్రేమ దొరకదు. భార్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. మీ భార్యను ఒక్కసారి అర్థం చేసుకొని ప్రేమించి చూడు. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనవాళ్ళ కాదా అని తీసుకోవాలంటే మనతో ఐశ్వర్యం ఉన్నా లేనట్టు ప్రవర్తించండి.
లేదా సాయం చేయటం కూడా ఆపేయండి. అప్పుడే తెలుస్తుంది నీ కోసం ఎవరున్నారు, వదిలేసే వాళ్ళు ఎంతమంది, ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అని. రంగును చూసి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకు అని అంటే నల్లచీమ కంటే ఎర్రచీమ కుడితేనే నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎంత బాగా చూసుకున్నా భార్యకు భర్త పంచే ప్రేమకు ఏది సాటి రాదు. భర్త తోడు ఉంటే ఎంతటి కష్టాన్నైనా భార్య సులువుగా దాటగలదు. చెడిపోవాలంటే నిన్ను ఏది ఆపదు. అదే బాగుపడాలంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డమే గెలుపంటే. మీకు వచ్చే కోపం అనేది ఒక చేతగానితనం. మీరు ఏమీ చెప్పలేని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరం అవటం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. అంతే కదా తల్లి. ఏం చేయాలని ఎవరిని అడక్కండి. ఇలా ఉండని ఎవ్వరు చెప్పినా వినకండి. మీకు నచ్చిన పని మీరు చేసుకొని పొండి. కానీ మంచిని ఎప్పుడూ వదలకండి. చెడు చెంతకి ఎన్నటికీ చేరకండి. మీకు ద్రోహం చేసేవారు, మీ నాశనాన్ని కోరుకునేవారు, మిమ్మల్ని మోసం చేసేవారు మీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు ఎప్పటికీ. అవసరం లేని ఆర్భాటాలు, పనికిరాని ఆవేశాల వల్ల ఎప్పటికీ ఎప్పుడు కూడా ఉపయోగపడదు. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే నేర్చుకోవాలి. మీరు ఎదుటివారిని ఎంతకాలం అయితే అనుసరిస్తూ అంతకాలం మీరు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేరు. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనం ప్రాణంగా ప్రేమించిన వారు దూరం అయిపోతుంటే మాత్రం ప్రాణం పోయినట్లుగా ఉంటుంది. అంతే కదా తల్లి. అందరితోనూ మర్యాదగా వ్యవహరించు. ఎక్కువ మందితో పరిచయం పెంచుకో. ఒకరిద్దరితో స్నేహంగా ఉండు. ఎవరికి కూడా శత్రువు కావద్దు. అదే తెలివైన వాళ్ళ లక్షణం. నువ్వు ఏమిటో నిరూపించుకున్నంత వరకు కూడా ఇంట్లో ఎవ్వరూ బయట ప్రపంచానికి కూడా లోకుగానే ఉంటారు. అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. తల్లి, ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషే చాలా ప్రమాదకరమైన వాడు. అలాగే నీలో అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతూ ఉంటుంది. అధికారం, హోదా చూసి వస్తే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఎలాంటి ఫలితం కూడా ఉండదు. మంచితనమే శాశ్వతంగా పనిచేస్తుంది. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను పైవాడు సృష్టించే అవకాశమే లేదు. అందుకే తల్లి, గుర్తుంచుకో. నిజాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకో తల్లి. ఒకరి దగ్గర అడుక్కొని తిన్నా పర్వాలేదేమో, కానీ ఒకరికి అన్యాయం, మోసం మాత్రం అస్సలు చేయవద్దు. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవటానికి భగవంతుడి చుట్టూ తిరగటం భక్తి కాదు. పైవాడు చూస్తున్నాడనే భయంతో భక్తి ఉంటే ఎప్పటికీ పాపాలు చేయకుండా ఉండలేరు. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఆయుధాలు స్త్రీ కళ్ళు, స్త్రీ చిరునవ్వు, స్త్రీ కన్నీళ్ళు. మగాడి చూపులు బట్టి అతడికి ఏమి కావాలో ఒక ఆడది కనిపెట్టగలదు. భార్య అంటే అర్ధాంగి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయటం మర్చిపోవద్దు. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.